కలిసుందాం రండి అంటూ ఒక పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అటు బీజేపీ, ఇటు జనసేన నాయకులకి. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా చెప్పారు. అందరూ కలిసే వెళ్ళండి, ఏం చేసినా కలిసి సాధించండి. ఇప్పుడు దానికి సంబంధించి సమన్వయ కమిటీలు కూడా వేస్తున్నారు. సమన్వయ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే కూటమికి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అతిపెద్ద ఇబ్బంది ఏంటి అంటే ఎక్కడ చూసినా జనసేన, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఓపెన్గా అది అధిష్టానానికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నారా లోకేష్ గారికి తెలుసు. అలాగని చెప్పి పై స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. పై స్థాయిలో అందరూ కలిసే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం, నారా లోకేష్ గారి ఇష్టం, వాళ్ళిద్దరూ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం. రాజకీయంగా వీళ్ళ ముగ్గురు కలిసే ఉంటారు. 15 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా. ఆయన పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా, నేను తీసుకున్నా తీసుకోకపోయినా రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా ఉండడం కోసం ఆ బంధం చాలా బలంగానే ఉంటుంది తప్ప, చాలా దృఢంగానే ఉంటుంది తప్ప ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు. అయితే కింద లెవెల్లో నాయకుల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో దృఢమైన బంధం అయితే లేదు ఎవరి దగ్గర కూడా. మేమే గొప్ప, మాకే ఎక్కువ స్థానాలు వచ్చినాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉండి కొన్ని నియోజకవర్గాల్లో కనీసం జనసేన నాయకులు ఇన్ఛార్జీల దగ్గరకు కూడా రానివ్వకపోవడం, అన్ని పథకాల్లో సంక్షేమ పథకాలు అమలు విషయంలో కానీ, డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమంలో కానీ వాళ్ళకి తెలియకుండా వీళ్ళే చేశాడు. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళని కొన్ని సభల్లో వేదికల మీద కూడా పిలవకుండా అవమానించడం, ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. అవి ఓపెన్గా చెప్తున్నారు జనసేన నాయకులు, జన సైనికులు, ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. అయినా సరే సర్దుకు పొమ్మంటూ వచ్చారు ఇప్పటి వరకు. అయితే ఇది పెరిగి పెద్దదే, ఏదో చినికి గాలవాన్లా మారే కంటే ముందే, ఆల్రెడీ మారింది అనుకోండి, ముందే ఇప్పుడే మొత్తం సెటరేట్ చేయాలి అనేది రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. సమన్వయ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పార్టీ పెద్దలు కూడా హాజరవబోతున్నారు. మొత్తం అన్ని పార్టీల నాయకులు వచ్చి గ్రామ లెవెల్లో ఎక్కడికక్కడ మండల స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో ముందుకు పోయి మళ్ళీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలి, ఆ ప్రయత్నం చేయండి అంటూ కొన్ని సూచనలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సమన్వయ కమిటీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనే చూడాలి.